పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెప్తామండి. ముఖేష్ అంబానీకి సంబంధించి గతంలో అనంత్ అంబానీకి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ సందర్భంగా చాలా మంది అక్కడ బాలీవుడ్ డాన్సులు వేసుకుని మరి రచ్చరచ్చ చేశారు. మరి అలాంటి వాళ్ళు డాన్స్ చేసి పెద్ద పెద్ద స్టార్స్ సైతం వాళ్ళ పెళ్లికి డాన్స్ ప్రోగ్రాంలు పెట్టారు అంటే వాళ్ళు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చారని, డబ్బులు ఇచ్చి మా పెళ్లికి రండి అని పిలుచుకునే అలవాటు వాళ్ళకు ఉందంటూ చెప్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మరి పెళ్లిళ్ళకు వెళ్ళేటువంటి సమయంలో అలాంటి గిఫ్ట్ ఆఫ్ అమౌంట్ కింద వాళ్ళు భారీగానే కోట్లలో ఛార్జ్ చేస్తారని సంగతి నాగార్జున గారు చెప్పారు. తాజాగా నాగార్జున ఇదే విషయాన్ని చెప్తూ రామ్ చరణ్ ని గతంలో అక్కడ షారుఖ్ ఖాన్ పిలిచినటువంటి పిలుపుకి అవమానంగా ఫీల్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడ్డారు. దానివల్ల చరణ్ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ ని ట్రోల్ చేయడం జరిగింది. తర్వాత షారుఖ్ దానిపై వివరణ ఇచ్చారు. మరి ప్రేమగా పిలిచాము తప్ప అవమానించడానికి కాదని, మరి చరణ్తో తమకున్నటువంటి ఆ బాండింగ్ ని గుర్తు చేసుకుని అలా సరదాగా మాట్లాడుకుంటామంటూ చెప్పారు. అయితే ఇదే విషయంపై చాలా మంది అయితే చెప్తున్నారు, ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి దేశ విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా బిలీనియర్సే. మరి అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారా అని అంటే, పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి మరి ఇచ్చి తీరుతారంటూ చెప్తున్నారు. అలాంటి మరి పెళ్లిళ్ళకి మనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అక్కడికి వెళ్ళి అవమాన పడ్డం ఎందుకు అని అంటూ నాగార్జున చెప్పిన విషయాన్ని అయితే అందరి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సీరియస్ గానే తీసుకుంటున్నారు. నిజంగా ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకలకి వెళ్ళిన మన స్టార్స్ అందరూ కూడా ఇలా డబ్బులు తీసుకునే వాళ్ళేనా అంటే, మరి గౌరవం కోసం వెళ్ళిన వాళ్ళు, స్టేటస్ సింబల్ గా భావించి అక్కడ గౌరవాన్ని మన్నించి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ అలాని కాదు. పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడం ఆనవాయితీ, అంతే తప్ప ప్రతి వెళ్ళిన వ్యక్తి కూడా రెమ్యునరేషన్ తీసుకుంటారనడం మాత్రం అవాస్తవం.